ముందు పదనా జీన్స్ డబ్బులు తీసుకున్నా దాదా నాకు బిడేజ్ మీకు దానిలో ప్రభుత్వం స్పందించి వెంటనే దీని మీద చర్యలు తీసుకుంటే మైనార్టీలను పెట్టారంటే మైనార్టీకి ఎంత స్థానం ముఖ్యంగా కూడా ఉన్నాయి. దాంతో పాటు మన ఎమ్మెల్యే ఎలక్షన్ మైనార్టీల ఓటు తీర్పు మనము జగనన్న పాలనలో చేశారు. ఆడవాళ్ళు దొరికితే చాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మైనార్టీలకు అన్ని రకాల సహాయం చేయాలా, మైనార్టీలు మన ప్రభుత్వం మా పార్టీని అనిపించే విధంగా పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనేక చర్యలు తీసుకోవడం జరిగింది.
ఎస్పీ అని చెప్పి చెప్తా ఉన్నాను తప్ప ఇంకా వేరే కూడా మాట్లాడడం లేదు. నేను చూస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ వారి జన్మభూమి కంపెనీలు పెట్టుకొని వారికి కావాల్సిన వారికి ఆ కంపెనీల ద్వారా ఇచ్చే ఓటు ద్వారా ఇల్లు కానీ ఓటు ద్వారా పెన్షన్ కానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు అన్ని కూడా చూడకుండా మన పార్టీ ఓట్లు వేసేలా లేదా అది కూడా చూడకుండా కులము మతము ఆ ప్రాంతం ఏది కూడా చూడకుండా కేవలం కేంద్ర కార్డు ప్రవర్తగా తీసుకొని మన ప్రభుత్వం 7 సంవత్సరాలు పనిచేసింది. ఎన్నికల హామీలు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ వారి జన్మభూమి కంపెనీలు పెట్టుకొని వారికి కావాల్సిన వారికి ఆ కంపెనీల ద్వారా ఇచ్చే ఓటు ద్వారా ఇల్లు కానీ ఓటు ద్వారా పెన్షన్ కానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు అన్ని కూడా చూడకుండా మన పార్టీ ఓట్లు వేసేలా లేదా అది కూడా చూడకుండా కులము మతము ఆ ప్రాంతం ఏది కూడా చూడకుండా కేవలం కేంద్ర కార్డు ప్రవర్తగా తీసుకొని మన ప్రభుత్వం 7 సంవత్సరాలు పనిచేసింది. ఎన్నికల హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చింది. మీరు చూసారు 2014లో చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ ఇచ్చాడు, మరి అమలు చేశాడని అడుగుతున్నాను. అధికారంలోకి వచ్చాడు, అమలు చేశాడని అడుగుతున్నాను. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మనం ఇక్కడ ఉన్న మన పార్టీ నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ ఎవరైనా పోయి ఆ ఓట్లు మేము మంచి చేస్తామని చెప్పి అడిగే పరిస్థితి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో కూడా ఉంది. ఎందుకంటే ఏది కూడా చూడకుండా పేదరికాన్ని చూసి వారు అన్ని రకాల పేదలకు మనం న్యాయం చేయాలని పనిచేశాడు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో మనం ఎక్కడ పోయినా కానీ ఓట్లు పెట్టే పరిస్థితి. మరి ఇక్కడ కూడా మన నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాల్లో కూడా జాతి మహాలని పూర్తి చేశాం. మసీదులంతా కూడా డబ్బులు ఇచ్చాం. ఇప్పుడు 1-2 తీసుకుపోయాయి. సోమలో ఒకటి, ఉత్తరపల్లిలో ఒకటి, అక్కడ పల్లిలో ఒకటి 3 జాతి మహాలు తీసుకుపోయాయంటే చిన్న స్లోగా జరుగుతూ ఉన్నాయి. అవి కూడా 1 నెలలో పూర్తి చేస్తామని చెప్పారు. నేను 2 రోజులు తెచ్చానండి. మరి ఇక్కడ మన జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా ఇన్ని జాతి మహాలు ఒక నియోజకవర్గంలో కట్టిన పరిస్థితి ఎక్కడ కూడా లేదని మనం చేస్తున్నాం. ఈరోజు రాజకీయంగా కూడా అన్ని రకాల రిజర్వేషన్లు ఎక్కడ నిలబడితే అక్కడంతా కూడా సంపత్తుల్లో ఎంపీటీసీలు డిప్యూటీసీలు కూడా మనం చేస్తున్నాం. మరి ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ కూడా మనం చేస్తున్నాం. నేను ఎప్పుడు కూడా సోదర భావంతో న్యాయాధితో వెళ్ళుతున్నాం తప్ప ఏదో అవసరానికి వాడుకొని వదిలేసి అలా ఎన్నికల గురించి అయ్యా నేను మీ అందరికీ కావాల్సింటే నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి అడిగే పరిస్థితి మనం చేయడం లేదు. ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా సెక్యూరిటీ లేకుండా నేను సహాయకారిగా నిలిచాను తప్ప లేదా మిత్రులు కూడా సహాయకారిగా నిలిచాను తప్ప మేము ఇప్పుడు కూడా మైనారిటీ లేకపోతే రాజకీయ మనుగడ లేదని ఆలోచన చేసేవాళ్ళమే తప్ప ఎప్పుడు కూడా ఏదో ఓటేస్తారు ఓటు ఎంచుకుంటాం లేదనే పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. నేను చూస్తా ఉన్నాను 25 సంవత్సరాల్లో రాబోయే రోజుల్లో ఇంకా పట్టుదలగా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా నేను హామీ ఇచ్చలే కాకుండా చేసి చూపిస్తానని కూడా అనేక ఇబ్బందులు బీజేపీ జనసేన వాళ్ళిద్దరూ ఒకే పార్టీ పెట్టుకోండి. మరి వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీతో కలవడం, తెలుగుదేశం పార్టీ ఈరోజు యుగాలు ఎగరేసుకుంటారు మేము బీజేపీతో కలిసి మేడం. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు, మోడీని పర్వాలేదు ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా అవైలబుల్గా మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు మాకు ఏం లేదు అంతా బాగుంది ఏదో మాట్లాడే ఈరోజు మీరు పేపర్లో కూడా చూసించారు. ఒక స్పెషల్ స్టేటస్ తప్ప అన్ని ఇచ్చేసాడు. ఆ స్టేటస్ కోసం నేను మాకు వినియోగించాను. మేము అక్కడి నుంచి అలయన్స్ వదిలేసాము. ఇప్పుడు ఏమైనా స్టేటస్ ఇచ్చాడా, స్పెషల్ స్టేటస్ ఇలా అలా తిరిగి అలయన్స్ పెట్టుకునేదానికి నేను అడుగుతాను. చంద్రబాబు నాయుడు అవకాశవాది, అవసరం ఉంటే కాలు పట్టుకుంటాడు, అవసరం లేకపోతే జుట్టు పట్టుకుంటాడు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. కానీ మన దురదృష్టం ఉన్నారు. నేను అందరినీ మనం చేస్తా ఉన్నాను. ఈసారి తెలుగుదేశం పార్టీ ఓడిపోతే చంద్రబాబు నాయుడు పీడ దగ్గర అయిపోతారు. సెక్యూరిటీ లేకుండా ఆ ఓటేసి
కాలేకపోకుండా మనకు వీలైన మందిని మన పార్టీ వైపు నడిపించి మనకు మద్దతు తెలిపే విధంగా పనిచేయాలని చెప్పి నేను సోదరులందరినీ కూడా కోరుకుంటున్నాను. మరి ఇందాక సిఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అది కనుక వస్తే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా మీరు చూసుకోవాలి. అదేవిధంగా అమిత్ షా హైదరాబాద్లో చెప్పాడు మొన్న ఈ మధ్య 4 నెలల ముందు జరిగిన శాసనసభ ఎన్నికలు, మేము అధికారంలోకి వస్తామన్నా అధికారంలోకి వస్తామనే రాజశేఖర రెడ్డి ఏదైతే 4% రిజర్వేషన్ పెట్టాడో మీకు దాన్ని తీసేస్తామని చెప్పాడు అమిత్ షా. మీరు కూడా చూస్తుంటారు టీవీలలో అంతా కూడా. మన కంబైన్డ్ స్టేట్ లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 4% రిజర్వేషన్ పెట్టాడు. అది కూడా 7% పెడితే సుప్రీంకోర్టు దాకా చంద్రబాబు నాయుడు పోరాడి దాన్ని 4% తగ్గించే విధంగా ఆయన పాటుపడ్డాడు. మరి ఈ రోజు ఆ 4% రిజర్వేషన్ హైదరాబాద్ లో చెప్పిన మాట మనకు కూడా వర్తిస్తారు. ఎందుకంటే 2 రాష్ట్రాల్లోనే ఈ దేశంలో ఉండేది ఈ రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ కదా అతను అధికారంలోకి వస్తే తీసేస్తాను ఏదైతే చెప్పాడో అది కూడా మీరు ఆలోచించారు. ఈరోజు మీ పిల్లలు విదేశాల్లో ఉన్నారు, పెద్ద ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన 4% రిజర్వేషన్ వల్లే అని మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను మనం చేస్తాను. తప్పకుండా మంచి చేసిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మనం అండగా నిలవాలనేది అందరూ కూడా ఆలోచించేయండి. మనలో ఏదైనా నివేదనలున్నా కూడా పక్కన పెట్టి అందరము ఏకతాటిగా కృషి చేసే విధంగా పనిచేయండి అందరూ కూడా అర్పిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ 43,50,000 ఖర్చు అయింది. మరి 20 లక్షలు ఇంతకుముందు ఇచ్చాము. ఇప్పుడు మళ్ళా 20 లక్షలు ఈరోజు ఇస్తామన్నాము. 3,20,000 రేపు ఇస్తాం. చూడండి అక్కడ